మరొక వీడియో ద్వారా మీకు కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు నేర్పించడానికి లేదా గుర్తు చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మనం చాలాసార్లు క్రైస్తవ జీవితంలో ముందుకు సాగుతున్నప్పుడు కొన్ని మేజర్ విషయాలు, చాలా బేసిక్ విషయాలు లేదా చాలా ప్రాముఖ్యమైన విషయాలు మర్చిపోతూ ఉంటాం. లోకంతో లేదా లోకస్తులతో లేదా ఉన్న పరిస్థితులతో మనము రాజీ పడిపోయో లేదా దాంట్లో లీనమైపోయో క్రైస్తవ జీవితం యొక్క వ్యత్యాసాన్ని, అంటే ఇతర జీవితానికి క్రైస్తవ జీవితానికి ఉన్న తేడాను మనం మర్చిపోతూ ఉంటాం. ఆ లైన్ని మనము పట్టించుకోము. కాబట్టి ఈరోజు నేను ఒక విషయాన్ని మీ ఎదుట తేవాలనుకుంటున్నాను. మనము ఒకసారి ఈ యొక్క మీకు ఆల్రెడీ ఇంగ్లీష్లో తెలుగులో నేను టైప్ చేసి పెట్టాను. దీని ఒక తీవ్రతను మనం చక్కగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలామంది ఏం చేస్తారంటే ఒంటరిగా ఉండటం, బీయింగ్ అలోన్ లేదా ఒంటరిగా ఉండటం అనేది చాలామంది నేర్చుకోరు. క్రైస్తవ్యంలో మనము క్రైస్తవ జీవితంలో ముందుకు పోతున్నప్పుడు, యేసుక్రీస్తుని నమ్ముకొని ఆత్మీయ జీవితంలో మనం ముందుకెళ్తున్నప్పుడు అనేక సందర్భాలలో మనం ఒంటరిగా ఉండాల్సి వస్తుంది. ఒంటరితనాన్ని ఫేస్ చేయాల్సి వస్తుంది, ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి మనం. ఎందుకంటే ఒంటరిగా ఉండటం నేర్చుకోకపోతే మనం తొందరగా నిరాశపడే అవకాశం ఉంటుంది, నిరుత్సాహపడే అవకాశం ఉంటుంది. తర్వాత మనము మనుషులతో రాజీ పడిపోయి దేవునితో ఉన్న బంధానికంటే మనుషులతోనూ లేదా లోకంతోనూ ఇతర వాటితో ఉన్న బంధాలకు ప్రాధాన్యతనిస్తూ మనము అందులోకి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి బీ అలోన్ అంటే ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. సంఘం ఉంది, దేవుడు సంఘాన్ని ఇచ్చాడు, ఒక సేవకుని ఇచ్చాడు, తర్వాత ఒక సహవాసాన్ని ఇచ్చాడు. ఓకే, సహవాసం చేస్తూ సంఘంలో సహవాసం చేస్తూ వాక్య ప్రకారంగా సేవకునికి లోబడుతూ దేవునికి లోబడుతూ ముందుకు సాగుతున్నప్పటికీ, నడుస్తున్నప్పటికీ మన అనుదిన జీవితంలో చాలా సందర్భాలలో ఒంటరిగా ఉండటం అనేది దేవుడు నేర్పిస్తూ ఉంటారు. అందుకే కొంతమంది ఒంటరిగా ఉండటం ఇష్టం ఉండదు కొంతమంది. ఎందుకంటే కొంతమందికి ఎలా ఉంటుందంటే ఒంటరిగా ఉంటే పిచ్చి పిచ్చి ఆలోచనలు వస్తాయి, లేదా ఇంకేదో అవుతుంది. కాబట్టి వెంటనే వీళ్ళు స్నేహితులతో కలిసిపోవడమో, బంధువులతో కలిసిపోవడమో, లేకపోతే యూట్యూబ్లో లేదా మిగతా వాటిలో వాళ్ళు తమను తాము బిజీగా పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తారు. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒంటరిగా ఉండటం నేర్చుకునే అలవాటు, అంటే ఒంటరిగా ఉండటం నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దేవుడు అందుకే కొన్ని సందర్భాల్లో మనం ఒంటరిగా పెడతారు. ఇంట్లో బంధువులు ఊరికి వెళ్ళినా, లేదా భార్య లేదా భర్త పిల్లలు లేకపోయినా ఒంటరిగా ఉంటున్నప్పుడు ఒంటరిగా ఉండి దేవుని సన్నిధిలో కూర్చొని సమయం గడపాల్సిన ఆ సమయాన్ని చాలామంది దుర్వినియోగం చేసుకుంటూ ఉంటారు. గాలికి తిరుగుతారు, బైకుల మీద తిరుగుతూ ఉంటారు, తర్వాత ఇలా వ్యర్థంగా సమయాన్ని వృధా చేస్తారు. ఎవరైతే ఒంటరిగా ఉండటం నేర్చుకోరో వాళ్ళు చివరి వరకు యేసుక్రీస్తులో ఉండలేరు. ఇది పక్కా. కాబట్టి ఇది మంచిగా నేను వాక్యాన్ని ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథాన్ని దృష్టిలో పెట్టుకొని, అనేక మంది భక్తుల జీవితాలను దృష్టిలో పెట్టుకొని నేను ఈ విషయాన్ని మీ ఎదుట పెడుతూ ఉన్నాను. ఉదాహరణకి హానోకు జీవితాన్ని మనం చూస్తే, హానోకు చాలా తన వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా జీవించాడు. ఆయన భార్య పిల్లలు కలిగి ఉన్నప్పటికీ నోవాహు కాలాన్ని మనం ఒకసారి మనం దాని బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసినట్లయితే, హానోకు కాలంలో భయంకరమైన పరిస్థితి ఏర్పడినప్పటికీ ఆయన ఒంటరిగా దేవునితో నడవటం నేర్చుకున్నాడు. ఒంటరిగా దేవునితో నడవటం, వాళ్ళ ఫ్యామిలీ అంటే వాళ్ళ బంధువులు రాకపోయినా, ఫ్యామిలీ వచ్చినా రాలేదా, ఎవరు వచ్చినా రాకపోయినా దేవునితో ఒంటరిగా నడవటం నేర్చుకున్నాడు, ఒంటరిగా ఉండటం నేర్చుకున్నాడు. కాబట్టి ఒంటరిగా ఉండటం అనేది నేర్చుకోవాల్సిన అవసరత ప్రతి క్రైస్తవునికి ఉంది. అందుకే ఒంటరిగా ఉన్నప్పుడు వెంటనే మిక్స్ అయిపోవడానికి, మింగిల్డ్ అయిపోవడానికి, లేదా ఇంకేదో వాళ్ళ వీళ్ళతో కలిసిపోయి మొత్తం ఏదో అయిపోవడానికి ప్రయత్నం చేయదు. ఒంటరిగా పెట్టినప్పుడు ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, ఒంటరిగానే జీవించి ముందుకు సాగాలి. ఒంటరిగా ఉండటం నేర్చుకోవడమే కాకుండా నెక్స్ట్ మనం చూస్తే స్టాండ్ అలోన్ అంటే మనం ఒంటరిగా నిలబడటం కూడా నేర్చుకోవాలి. మనం చాలా సందర్భాలు ఒంటరిగా ఉండటమే కాకుండా ఒంటరిగా నిలబడటం అంటే ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఒంటరిగా నిలబడాలి.
మనతో ఇప్పుడు ప్రతికూల పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యాలు లేదా ఇలా రకరకాల పరిస్థితులు వస్తాయి. వచ్చినప్పుడు వాటిని వాటిని ఎదుర్కొని, వాటితో పోరాడి, వాటిని జయించడానికి నిలబడటం, స్టాండ్ అనేది ముఖ్యం. నువ్వు ఒంటరిగా నిలబడే పక్కన కుడి ఎడమకు చూస్తే నీకు కావలసిన వాళ్ళు నీ కుడి ఎడమకు ఉండకపోవచ్చు, వెనక ఉండకపోవచ్చు, నీ భుజం తట్టకపోవచ్చు. లేదు వాళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో చేస్తారు, వీళ్ళేదో అంటారు, వాళ్ళేదో ఇస్తారు, వీళ్ళేదో చూస్తారు. ఇవన్నీ కూడా ఏంటంటే ఒంటరిగా నిలబడే మనస్తత్వం లేని లేదా సమర్పణ లేని వారికి వచ్చే ఆలోచన. కాబట్టి ఎవరు ఏమి ఇచ్చినా, ఏమి ఇవ్వకపోయినా, ఎవరు ఏం చేసినా చెయ్యకపోయినా, ఎవరు వచ్చినా రాకపోయినా ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. చెప్తాం, ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. ఇప్పుడు దావీదును మనం ఒకసారి చూస్తే గొలియాదుని ఒంటరిగా, గొలియాదు ఎదురుగా ఒంటరిగా అది ఒక ఆ దృశ్యాన్ని ఒకసారి చూస్తే నిజంగా ఒంటరిగా రోమలు నిక్కలుస్తాయి. ఎందుకంటే అంత చిన్న బాల్య వయసు కలిగిన వ్యక్తి కూడా ఒంటరిగా నిలబడటం నేర్చుకున్నాడు. చూడండి ఎంత గొప్ప విషయం. తర్వాత ఆయన గొర్రెలను మేపేటప్పుడు కూడా ఒంటరిగానే ఉంటూ పాటలు పాడుతూ దేవుని మహింపరిచాడు, తన గొర్రెలను కాచాడు. బ్రదర్, సిస్టర్, ఇప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకో, ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న వాళ్ళందరూ ఎల్లకాలం మనకు సపోర్ట్ చేస్తారని గ్యారంటీ లేదు. ఎల్లకాలం మన చుట్టూ ఉండి మనకు జైజేలు కొడతారనో లేదా భుజం తట్టి ఓదారుస్తారనో ఆదరిస్తారనో గ్యారంటీ లేదు. ఎవరు ఎప్పుడు మనని విడిచి వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు మనని ద్వేషిస్తారో తెలియదు, ఎప్పుడు మనని దూషించి మనకు హాని చేస్తారో తెలియదు. ఈవెన్ ప్రాణాలు కూడా తీసేయచ్చు, నమ్ముకున్న వాడే ప్రాణాలు తీయవచ్చు. అది నా వ్యక్తిగత జీవితంలో, సేవా జీవితంలో చాలా దగ్గరగా అనుభవించిన విషయాలు. కాబట్టి ఈరోజు ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి. యేసు ప్రభు కూడా ఆ యెరూషలేం పట్టణంలో కానీ ఆ గ్రామాల్లో ఆ చుట్టుపక్కల నడుస్తున్నప్పుడు ఆయన ఒంటరిగా ఏం చేశాడు, సేవను ఆరంభిస్తూ ఆ 40 దినాలు ఏమి తినకుండా ప్రార్థన పూర్వకంగా ముందుకు సాగుతున్నాడు. తర్వాత చిన్న గుంపుని వేసుకొని ఆయన సేవ చేశాడు. సేవ చేసిన తర్వాత చివరికి మనం చూసినట్లయితే సెలవు మీద ఒంటరిగా మిగతా వాళ్ళందరూ వదిలేశారు. శిష్యులు, ఎంతో ప్రేమించినటువంటి శిష్యులు కూడా యేసుప్రభుని విడిచి వెళ్ళిపోయారు, పారిపోయారు, ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకోయారు. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది ఒంటరిగా ఉండటం, ఒంటరిగా నిలబడటం, ఒంటరిగా పోరాటం కూడా నేర్చుకోవాలి. దేంతో పోరాడాలి? సాతానుతో ఒంటరిగా పోరాటం నేర్చుకోవాలి. నీకు ఆత్మీయంగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారో ఉండరు, రెండో విషయం. ఒకవేళ నువ్వు నిజాయితీగా ఉంటే నీకు కావలసిన ఆత్మీయ సపోర్టును దేవుడు ఏ విధంగానైనా నీకు అందిస్తాడు. కాబట్టి ఒంటరిగా నేను ఉన్నాను, నేను ఎదిరించలేకపోతున్నాను, నేను ఆర్థిక ఇబ్బందులు ఎదిరించలేకపోతున్నాను, అనారోగ్యాన్ని ఎదిరించలేకపోతున్నాను అని మనము కుమిలిపోతే కాదు. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒంటరిగానే మనం ఎదిరించాలి. మనం ఇజ్రాయేల్ చరిత్రను మనం చూసినట్లయితే వాళ్ళు క్యాప్టివిటీకి వెళ్ళినప్పుడు, అంటే వాళ్ళు చెరలోనికి వెళ్ళినప్పుడు ఆయా దేశాల్లో, అన్య దేశాల్లో, అన్య రాజుల కింద వాళ్ళు ఒంటరిగా ఫైట్ చేయటం నేర్చుకున్నారు. ఆ పరిస్థితిని ఎదుర్కోవటం నేర్చుకున్నారు. ఉదాహరణకి యోసేపు పాపంతో ఫైట్ చేశాడు ఒంటరిగానే. వ్యభిచారం అనే పాపంతో ఫైట్ చేశాడు. తర్వాత అక్కడున్న విగ్రహారాధనతో ఫైట్ చేశాడు. అక్కడ ఉన్నటువంటి ఏది అంటే ఏ పాపం కూడా ఈయనలోనికి రాకుండా, ఏ మాలిన్యం ఈయనలోనికి రానియకుండా ఎంత పవిత్రంగా ఆయన జీవించాడో ఒకసారి చూడండి. కాబట్టి ఒంటరిగా ఫైట్ చేయటం నేర్చుకోవాలి, ఒంటరిగా నిలబడటం నేర్చుకోవాలి, ఒంటరిగా ఫైట్ చేయటం నేర్చుకోవాలి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఒంటరిగా. చాలా సందర్భాల్లో మనం ఎక్కడ మెత్తబడతామంటే అదిగో వాళ్ళెవరో వీళ్ళెవరో మనుషుల తట్టు చూసినప్పుడు మనం మెత్తబడతాం, బలహీనమవుతాడు. కాబట్టి మనం క్రీస్తు తట్టు చూస్తూ, అవును ప్రభువా, ఒంటరిగా ఉండటం నాకు నేర్పించు, ఒంటరిగా నిలబడటం నాకు నేర్పించు, ఒంటరిగా ఫైట్ చేయటం నాకు నేర్పించమని దేవునికి ప్రార్థిస్తే ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే, సిస్టర్ అయినా బ్రదర్ అయినా ఎవరివైనా సరే ఒంటరిగా ఫైట్ చేయటం నేర్చుకో.
దురాత్మ శక్తులతో కానీ, పాపంతో కానీ, లోకాశలతో కానీ, రోగాలతో కానీ, ఎలాంటి సమస్యతోనైనా ఫైట్ చేయటం నేర్చుకో. ఒంటరిగా ఫైట్ చేయటం నేర్చుకో. అందుకే చాలా మంది ఏం చేస్తారంటే మనల్ని ఒంటరిగా చేసి హేళన చేస్తారు, ఎగతాళి చేస్తారు. చూడు ఒంటరోడు అయిపోయాడు, ఓ మేమందరం ఏమైపోయాం, గుంపులు అయిపోయాం, మేమందరం ఒక్కటైపోయాం, వాళ్ళు చూడు వాడు ఒంటరివాడు అయిపోయాడు, విడ్డి అది అట్లా ఇట్లా హేళన చేస్తారు. అయినా పర్వాలేదు, మోషే ఒంటరివాడే. 40 సంవత్సరాలు ఒంటరిగా ఆ ఒక గొర్రెలను మేకలను మేపాడు. దేవుని దర్శనాన్ని పొందినప్పుడు ఒంటరివాడు. తర్వాత ఆయన జీవితంలో వచ్చే అనేకమైన సవాళ్ళు, ఛాలెంజెస్ ఏవైతున్నాయో వాటిని ఒంటరిగా ఎదుర్కొన్నట్టుగా మనం చూస్తున్నాం. దేవుడి మీద ఆధారపడుతుంది. కాబట్టి మనం మంచిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒంటరిగా మనం ఏం చేయాలి? ఫైట్ చేయటం నేర్చుకోవాలి. అంతేకాకుండా మనం 4వది మనం చూస్తే ఒంటరిగా చావటం, ఒంటరిగా మరణించడం కూడా మనం నేర్చుకోవాలి. ఉదాహరణకు ఒకసారి మోషే పర్వతం మీదకి వెళ్ళినప్పుడు భార్య పిల్లలు లేరండి. దేవుడు ఒంటరిగా పొమ్మన్నాడు. అహరోను పర్వతం మీదకి వెళ్ళినప్పుడు ఒంటరిగా వెళ్ళాడు. ఒంటరిగా వెళ్ళి నిజంగా నేను ఒకసారి గమనిస్తే ఆ పర్వతాల్లో ఆ రాళ్ళ మధ్యలో మోషే కూర్చున్నాడు. ప్రాణం పోతుంది, తనకుండదా తన భార్య పిల్లలతో ఉండాలి, లేదా చనిపోతున్నప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఉండాలనో, మంచి సమాధి చేయబడాలనో, లేదా మంచిగా మోయాలనో, ఇలాంటివి అవేమీ లేవు. ఒంటరిగా చావటం నేర్చుకున్నాడు. అందుకే ఈరోజు నువ్వు ఒంటరిగా ఉండటం నేర్చుకుంటే, లేదా ఒంటరిగా నిలబడితే, ఒంటరిగా ఫైట్ చేస్తే, ఒంటరిగా చావటానికి కూడా నువ్వు ఇష్టపడతావు. ఉదాహరణకి మనం మొదటి శతాబ్దంలోని విశ్వాసులను మనం చూస్తే, వాళ్ళు కొండ గుహలలో, అరణ్యాలలో, ఆయా ప్రాంతాలలో ఒంటరిగా పరుగులు తీసి ఏం చేశారు? అక్కడ వారి ప్రాణాలు కోల్పోయినట్టుగా చూస్తున్నారు. అగ్నికి ఆహుతి అయిపోయినట్టుగా, రంపాలతో కోయబడినట్టుగా. వాళ్ళ కుటుంబం వారితో లేదు, వారి బంధువులు వాళ్ళతో లేరు. ఎవరు కూడా సాతీయకపోయినా ఒంటరిగా తమ ప్రాణాలు విడిచిపెట్టినట్టుగా చూస్తున్నాం. యేసు ప్రభు కూడా సెలవు మీద ఒంటరిగా తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. కాబట్టి ఈరోజు ఈ యొక్క బేసిక్ని అర్థం చేసుకోవాలి. ప్రతి ఒక్క విశ్వాసి కూడా తన వ్యక్తిగత జీవితంలో ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి. ఈ 4 విషయాలను ఎవరైతే ఏం కాదు సిద్ధపడరో వాళ్ళు ఏం చేయలేరు? క్రీస్తులో ఉండలేరు, యేసు ప్రభువులో ఉండలేరు. ఈరోజు చాలామందికి ఏంటంటే కొంచెం ఒకవేళ ఒంటరిగా ఉండేసరికి వెంటనే వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి పిలుస్తారు. ఛాయ్కనో, లేకపోతే బిర్యానీకనో, లేకపోతే దానికనో దేనికనో. ఇదంతా కూడా ఏంటంటే ఇలాంటి వాళ్ళు ఎక్కువ కాలం క్రీస్తులో ఉండేవాళ్ళు కాదు. వీళ్ళు క్రీస్తు కొరకు జీవించి మరణించే వాళ్ళు కాదు, టైంపాస్ చేసే బాపతి. ఇట్లాంటి మూర్ఖుల కారణాన్ని బట్టి ఏమంటే క్రైస్తవ్యం అంతా కూడా ఏమైపోతుంది? నష్టపోతుంది. ఎందుకంటే ఒకరు సరిగ్గా లేని కారణాన్ని బట్టి ఇంకొకరిని చెడగొట్టడం, అలా ఒక్కొక్కరు అట్లా ఏమైపోతుందంటే చెడిపోతూ ఉంటారు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఒంటరిగా ఉండటం నేర్చుకొని, తర్వాత ఒంటరిగా నిలబడటం నేర్చుకొని, తర్వాత ఒంటరిగా ఫైట్ చేయాలి. తర్వాత చివరికి అవసరం వస్తే మోషే వలె ఒంటరిగా మరణించాల్సి వచ్చినా సరే. ఈరోజు చాలామంది చర్చిలోకి వెళ్తే సమాధి తోటల గురించి ఆలోచన చేస్తారు. సమాధి తోట ఉంటే మంచిదే, కానీ ఏమో దేవుడు నిన్ను ఒంటరిగా సమాధి చేసే అవకాశం కూడా లేకుండా నువ్వు మరణిస్తావేమో. దానికి నువ్వు సమ్మతేనా? ఒకవేళ సమ్మతి అయితే ఈ సమాధి తోటల గురించిన చింత నీకు ఉండదు. అందుకే ఈరోజు ఈ విషయాలన్నీ మీరు దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే నేను ధ్యానించినప్పుడు, ప్రార్థించినప్పుడు దేవుడు నాకు ఈ విషయాలు గుర్తు చేసేది. కాబట్టి నేను ఎన్నాళ్ళు కొంచెం ఆరోగ్యం బాగా లేక కొంచెం బలహీనమై నేను ఈ విషయాలు చెప్పలేకపోయాను. అందుకే రాను దినాల్లో ఇలాంటి విషయాలు, ఇలాంటి అంశాలు ఇంకా నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. రెగ్యులర్గా ప్రతిరోజు దేవుని చిత్తమైతే ఇలాంటి విషయాలు మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఈ యొక్క మాటలు, విలువైన మాటలు మిమ్మల్ని ప్రోత్సహించాయని లేదా బలపరుస్తాయని నేను నమ్ముతూ ఉన్నాను. కాబట్టి దయచేసి ఈ 4 విషయాలు దృష్టిలో, ఒంటరిగా ఉండటం, ఒంటరిగా నిలబడటం, ఒంటరిగా ఫైట్ చేయటం, ఒంటరిగా మరణించటం, చివరికి ఒకవేళ అవసరం వస్తే ఒంటరిగానూ చావాల్సి వస్తుందేమో. అహరోను వలె, మోషే వలె ఇలా చూసుకుంటూ పోతే ఎంతోమంది ఒంటరిగా చనిపోయారు. యేసు ప్రభు కూడా సిలువ మీద. అంతేకాకుండా అపోస్తులైన పౌలు కూడా తలను ఛేదించినప్పుడు ఒంటరిగానే ఉన్నాడు, ఎవరు లేరు.
కాబట్టి దయచేసి మన క్రైస్తవ్యాన్ని లేదా క్రైస్తవ జీవితాన్ని దాని యొక్క తీవ్రతను అర్థం చేసుకోండి. ఈ పందుల గుంపులు ఉన్నట్టుగా పందులు లేదా వీధి మీద తిరిగే కొన్ని పశువులు ఈ విధంగా గుంపుగా తిరుగుతాయి. ఆ విధంగా గుంపుల్లో ఉండటం గొప్ప విషయం కాదు. గుంపుల్లో ఉన్నప్పుడు ప్రతి ఒక్కరు ఆత్మికులే. ఒంటరిగా ఉన్నప్పుడే నీ నిజ స్వరూపం తెలుస్తుంది. అసలు నువ్వేంటో, నీ బ్రతికేంటో, నీ జీవిత విధానం, నీ ఆలోచన విధానం ఏంటో తెలుస్తుంది. అందుకే ఒంటరిగా దేవుడు నేను ఉంచినప్పుడు ఒంటరిగా ఉండటం నేర్చుకోవాలి, నిలబడటం నేర్చుకోవాలి, ఫైట్ చేయటం నేర్చుకోవాలి. పోరాడు ఒంటరిగా. నా జీవితంలో నేను ఏళ్ళ నుంచి, నేను నమ్మతలేదో, నా యవ్వన ప్రాయము నుంచి నేను ఒంటరిగానే అనేక మంది నన్ను సైడ్ చేస్తూ నన్ను ఒంటరిగా చేశారు, హేళన చేశారు, నవ్వారు. నా జీవిత కాలంలో నాకు గొప్ప అనుభవం దేవుడిచ్చిందంటే ఒంటరిగా ఉండి ఫైట్ చేసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. అందుకే ప్రతి పరిస్థితిని ఒంటరిగా ఎదుర్కోవడానికి నేను ఇష్టపడతాను. అందుకే దేవుడు నాకు ఆ కృపనిచ్చాడు, ఆ ఒక మంచి మనసునిచ్చాడు. అందుకే దేవుని చిత్తమైతే ఈ విషయాలన్నీ మీరు ఇంకా మనసులో పెట్టుకొని ధ్యానించి దీంట్లో మీరు బలపడి స్థిరపడాలని నేను ఆశిస్తున్నాను. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక.